आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। रियासती वजीर खेल व उमूर मवेशी वाकिटी श्रीहरी ने कहा कि एहरास तमन्ना ने अपनी बेमिसाल अवामी खिदमात के ज़रिए लोगों के दिलों में मुस्तकिल मकाम बनाया। उन्होंने कहा कि अवामी मसाइल के हल और गरीबों की मदद के लिए एहरास तमन्ना की जिद्दोजहद और खिदमात हमेशा याद रखी जाएंगी। एहरास तमन्ना की बरसी के मौके पर महबूबनगर के एहरासत्यम चौराहे पर मुनक़िदा तकरीब में वजीर वाकिटी श्रीहरी ने मकामी रुकन असम्बली व हुकूमती विप एनएम सिवासड्डी के हमरा उनके मुजस्समे पर फूलमाला चढ़ाते हुए खिराज अक़ीदत पेश किया। इस मौके पर वजीर ने कहा कि NTR की क़यादत में जडचल्ले के रुकन असम्बली की हैसियत से एहरास तमन्ना ने अवामी खिदमत में नुमाया किरदार अदा किया। उन्होंने हमेशा गरीबों और ज़रूरतमंदों के मसाइल को तरजीह दी और अवामी मुश्किलात के हल के लिए मुसलसल जिद्दोजहद की। वज़ीर वाकिटी श्रीहरी ने कहा कि अवाम के तईं एहरास तमन्ना की वाबस्तगी, बेलोस खिदमत और अज़्म आज की नस्ल के लिए एक मिसाल है। उनके नज़रियात और अवामी खिदमत के मिशन को आगे बढ़ाना ही उनके लिए हकीकी ख़िराज अक़ीदत होगा। इस मौके पर एनएम सिवासड्डी ने कहा कि एहरास तमन्ना एक निडर और अवाम के लिए आवाज़ उठाने वाले रहनुमा थे। उन्होंने अवामी मसाइल पर बेखौफ होकर जिद्दोजहद की और अपनी ज़िंदगी अवामी खिदमत के लिए वक्फ कर दी। उन्होंने कहा कि एहरास तमन्ना के नक्श कदम पर चलते हुए अवामी फलाह व बहबूद के लिए मज़ीद इक़दाम किए जाएंगे। तकरीब में माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के चेयरमैन उबैदुल्ला कोतवाल, रियासती स्पोर्ट्स चेयरमैन शिवसेना रेड्डी, ज़िला कांग्रेस सदर संजीव मुदिराज, जडचल्ला के साबिक़ रुकन असम्बली अरस शेखर, डिप्टी मेयर मारेपल्ली सुरेंदर रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, ज़िला ओलंपिक एसोसिएशन के सदर MP वेंकटेश, TPCC जनरल सेक्रेटरी मिथुन रेड्डी, कांग्रेस के सीनियर कायदीन, कॉरपोरेटर्स, कारकुनान, एहरास तमन्ना के मद्दाहों और मकामी अवाम ने शिरकत करते हुए उन्हें खिराज अक़ीदत पेश किया। సత్యమన్న ఒక నమ్మకానికి మారు పేరు. ఆపదలో ఉన్నోనికి మొదటగా గుర్తొచ్చే పేరు సత్యమన్న. సత్యమన్నను కలిసిన, సత్యమన్న కంపౌండ్ పోయినా నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన నమ్మకాన్ని ఈ జిల్లా ప్రాంత వాసులకే కాకుండా సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు నేను చాలా సందర్భాల్లో చూసిన. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పేదోళ్ళ పెన్నిది సత్యమన్న అని చెప్పి ఒక పెద్ద పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఇదివరకే స్థానిక శాసనసభ్యులు చెప్పారు స్పష్టంగా, రాజకీయాలకు రాకన్నా ముందే వచ్చిన తర్వాత కూడా తానొక్కడే ఎదగడం అనేది గొప్ప పని కాదు, తనతో పాటు ఒక వ్యవస్థని పైకి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి చూస్తే ఈరోజు వెనుకబడ్డ జాతులు, SC ST BC మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఒక భరోసానిచ్చేటువంటి కార్యక్రమం. ఇది మామూలు విషయం కాదు. జనరల్ గా కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇంత పెద్ద ఎత్తున భరోసా ఇవ్వడము, భరోసాని కల్పించడము, అది ఇంకా 31 సంవత్సరాలు అయినా కూడా ఇంతమందిని ఏకం చేసే సందర్భాన్ని తీసుకురావడం. జనరల్ గా మనిషి చచ్చిపోతే 3 దినాల కార్యానికి మర్చిపోతారు. మనిషి చచ్చిపోతే 11 దినాల కార్యం రోజు పూర్తిగా మర్చిపోతారు. 11 దినాలు కాదు, 11 ఏళ్ళు కాదు, 31 సంవత్సరాలైనా ఇంకా సత్యమన్నను గుర్తుపెట్టుకున్నారంటే ఈ రోజు సత్యమన్న ఆ రోజు నడిచిన స్థితిగతులు, ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇంకా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా అందరి మనసులో ఇంకా జ్ఞాపకంగానే ఉంది అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. సత్యమన్న అంటే ఒక స్ఫూర్తి, సత్యమన్న అంటే ఒక నమ్మకం. ఒక పేదోడు కంపౌండ్లోకి పోయిందంటే వాళ్ళకి న్యాయం జరుగుతుందనే విషయాలు చాలా మేము చిన్నగా ఉన్నాం. అప్పుడు చూసాం, విన్నాం. ఆయన చూద్దామని ఒకరోజు సైకిల్ మోటార్ మీద వచ్చి చూసిపోవడం జరిగింది. నిజం చెప్తా ఉన్నా, ఒక కొత్త అనుభూతిని, కొత్త ఒరవడిని మహబూబాబాద్ జిల్లాకు చూపించిన వ్యక్తి సత్యమన్న. కాబట్టి 31 సంవత్సరాలు కాదు, ఇంకా 100 సంవత్సరాలైనా సత్యమన్నని పాలమూరు మర్చిపోదు. సత్యమన్న చేసిన లీడర్షిప్, ఆయన ఎదిగించిన లీడర్షిప్ ఇంకెప్పుడు కూడా ముందుకే పోతుంది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఆయనకు నిజమైన నివాళులు అర్పించాలంటే ఆయన మాదిరిగా పేద మందిని ఆదుకోవాలనే ఓ సంకల్పంతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, సత్యమన్న ఆత్మకు శాంతి చేకూరాల, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా మేము ఒక ఆశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. మరి ఆ బాటలో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, సత్యమన్న చనిపోలేదు, బ్రతికే ఉన్నాడన్నమాట బలంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతమంది మనసుల్లో బతికే ఉన్నాడు.
సత్యమన్న ఎప్పుడు చనిపోలేదు. ఆయన భౌతికంగా చనిపోయి ఉండొచ్చు కానీ ఆయన ఆలోచన విధానం పట్ల చనిపోలేడు కూడా అన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. జోహార్ సత్యమన్న. పాలమూరు నడిబొడ్డున ఒక సామాన్య కుటుంబంలో పుట్టి తాను నాయకుడిగా ఎదగడమే కాదు, కొన్ని వేల మంది నాయకులను తయారు చేసిన గొప్ప వ్యక్తి ఎర్ర సత్యమన్న. రాజకీయాలకు రావడంతోనే ఎంతో మందికి ఆశాదీపమై అంతకంటే ముందు ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా పక్కన పెట్టించి పేద ప్రజల కోసమే మనం రాజకీయం చేయాలి, దగ్గరకు వచ్చిన ఎవరైనా సరే ఏ కులమని కానీ ఏ వర్గమని కానీ చూడకుండా అందరినీ కూడా హక్కున చేర్చుకొని రాజకీయానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తే ఎర్ర సత్యమన్న. అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారి జయంతి రోజు, వర్ధంతి రోజు సత్యమన్న అభిమానులు, సత్యమన్న జీవితకాలంలో వారితో పాటు కలిసి నడిచిన వ్యక్తులు, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, ఏ వర్గం వాళ్ళైనా సరే, ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్నా సరే సత్యమన్న ఔన్నత్యాన్ని గుర్తించి ఈరోజు నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రాజకీయాల్లో ఒక ఒరవడిని సృష్టించిన వ్యక్తి, చాలా మందికి ఈరోజు ఆదర్శంగా ఉన్న వ్యక్తి. కాబట్టి సత్యమన్నను ప్రజాసేవలో ఆదర్శంగా ఈరోజు చాలా మంది నాయకులు మనం తీసుకుంటా ఉన్నాం. ప్రజల కోసం ఎవరినైనా ఎదిరించాలి, ప్రజల కోసం పనిచేయాలి అన్న ఫిలాసఫీని ఈరోజు రాజకీయంలో మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశపెట్టిన సత్యమన్నకు ఘనంగా ఈరోజు పెద్దలు మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారితో సహా మేము వచ్చి సత్యమన్న విగ్రహానికి పూలమాలలు అర్పించి వారికి నివాళి ఘటించడం జరిగింది. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సత్యమన్న వర్ధంతి కార్యక్రమం ఏదైతే ఉందో ఘనంగా మరి జరుపుకోవడం జరిగింది. ఈనాడు మరి అన్న చనిపోయి 31 సంవత్సరాలు గడుస్తున్న వారి అభిమానం, ప్రజల లోపల ఉన్నటువంటి ప్రజాభిమానం ఏదైతే ఉందో ఇప్పటికీ అలాగే కొనసాగుతూ వారి ఆశయాలు ఏవైతున్నాయో, వారు అనుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో జరగాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా వారి ఆశయ సాధనకు తప్పకుండా మేము కట్టుబడి ఉంటాం, ముందుకు సాగుతామని చెప్పి ఈనాడు వారి మద్దతు ఏదైతే ఉందో ఈనాడు మరి తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇంకా సత్యమన్న చనిపోలేదు, ఈ రోజు కూడా బతుకు ప్రజల లోపల అంటే వారి లోపల అన్న ఆత్మ ఏదైతుందో కొనసాగుతూనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా వారు అనుకున్నటువంటి పనులు కానీ వారు అనుకున్నటువంటి ఆశయాలు కానీ తప్పకుండా మేము కొనసాగించడానికి నా వంతు ప్రయత్నం ఏదైతుందో ఖచ్చితంగా నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు ఎర్ర సత్యమన్న పేర ట్రస్ట్ ఏదైతుందో ఏర్పాటు చేసి సోషల్ యాక్టివిటీ, సామాజిక కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకు ఇంకా దగ్గరయ్యే కార్యక్రమాలు ఏదైతుందో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.